జై శ్రీరామ్. ఓం श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाषकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. जय श्रीराम. జై శ్రీరామ్. మనము భగవద్గీత ఉపన్యాసాలు చూస్తున్నాము. దాంట్లోన 4వ అధ్యాయము కొన పాటలకి వచ్చినాము. ఇప్పుడు 24వ మంత్రము. ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना. సో వీటిలోన హోమాలు, హవనాలు, యజ్ఞాలు, దీని విచారాలు చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మనము సాధనలు చెప్తా ఉంటారు. భగవద్గీత సాధనలు. ఇప్పుడు మనము ఒక హోమ, హవన, యజ్ఞ చేయాల్సి ఉంటే అగ్నికుండ ఉండాల. ఆ ఇటుక లోపల పెడతారు. మనకి దానికి ఈ అగ్ని ఉంటుంది, అగ్ని అంటిస్తారు. దానికి సమర్పణం అంటే అనింది దానికి వేసేదానికి బియ్యమో, నూనె ఇవన్నీ ఉంటుంది. సో అవన్నీ మనకి కావాలా అంట చెప్తా ఉండేది. ఉండమ్మా. దానికోసం దానికి మనకి ఏమేమి వేస్తామో ఆ అగ్ని కుండం లోపల మనము శృవ అంటే నూనె, ఎళ్ళు ఇట్లా వస్తువులన్నీ మనము అగ్ని లోపల వేస్తామంట. వేసి అగ్నిదేవునికి మనము నైవేద్యంగా పెడతాము. ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సినప్పుడు ఏమవుతుంది, చుట్టూ అక్కడ కూర్చుంటారు, చెప్పించే వాళ్ళు ఉంటారు, మనకి సాధనలు ఉంటుంది. అంటే నూనె అట్లా దాన్ని హోమ చేసేది ఇవన్నీ. దీన్ని మనము ఎట్లా సాధన చేసుకోవాలా అంటే అక్కడ ఈ హోమ చేసేవాళ్ళు మనమున్నాం కదా, మనము బ్రహ్మడే, దేవుడే. అక్కడ అగ్ని కుండాలు ఉంది కదా, ఆ ఇటుకల్లో కట్టింటారు కదా, అది కూడా బ్రహ్మడే. ಮತ್ತೆ ఆ నూనె, ఆ స్పూను అవి కూడా బ్రహ్మడే. ప్రతి ఒక్కటి బ్రహ్మడే. అగ్ని బ్రహ్మడు. ಮತ್ತೆ అగ్ని దేవుడు తీసుకొని ఆ దేవతకి సమర్పిస్తాడు, అది కూడా బ్రహ్మడే. అన్ని కూడా ఆత్మమే అనే ఒక భావనంలో మనం చేయాలా అంట మనకి గుర్తు. అలాగేనే ఇప్పటి కాలంలో కర్మకాండ లేదు. కర్మకాండ చెప్పేవాళ్ళు లేదు, చేసేవాళ్ళు లేదు. దానికి చాలా దుడ్డు ఖర్చు అవుతుంది. దానికంతా మనము టైం ప్రకారం చేయాలా. మైలిగే ఆచారాలు చాలా ఉండేదాన్ని. ఇంకా ఈ ఒక కలియుగంలో వెరీ డిఫికల్ట్. మరి ఏం చేయాలా, దాని ఫలంకింత జాస్తి ఫలం ఇయ్యాలా. బట్ ఆ తర మనము ఎట్లా చేయాలా, వెరీ సింపుల్ వే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమేమే కర్మలు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పారాడేది, చేసేది కర్మలు 3 ఉండేది: కాయ, వాచ, మనస. మీరు ఏమే యోచన చేయండి, ఏమే మాట్లాడండి, పలకండి, ఏమే పని చేయండి, ఇవన్నీ యజ్ఞ రూపంలో చేయండి. ఎట్లా నేను ఇప్పుడు భోజనం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, ఎవ్రీ డే దినానికి 2 సార్లు 3 సార్లు నేను భోజనం చేస్తాను. ఈ శరీరం ఉండాల్సి ఉంటే భోజనం కావాలా. ఇప్పుడు మీరేం చేయాలా, ఇది ఒక యజ్ఞకుండ అంట, అగ్నికుండ. నేను ఆహారము ఇస్తాను కదా, అది మనం అగ్నికుండలో ఆ నెయ్యి, నూనె అర్పిస్తాం కదా, అట్లా ఈ ఆహారంని అగ్నికుండకి వేస్తా ఉన్నాను. అక్కడికి ఈ అగ్నికుండవు కూడా బ్రహ్మడే. దాన్ని స్వీకరిస్తూ ఉండేవాడు అగ్నిదేవుడు బ్రహ్మడే. మరి అది చేరేది బ్రహ్మనికి, అది కూడా బ్రహ్మడే. అన్నీ బ్రహ్మడే. అంటే అలాగా మనము భావన చేయాల. కర్తృతంత్ర సాధన ఇది. అట్లా మనం భావన చేసేదాన్ని ఇంకా మనకి సాధన అయిపోయా. మరి కర్మయోగ రూపంలో చేయాల.
నాకు దీన్ని ఇంకా ఏమీ ఫలము వద్దు. ఇప్పుడు నేను యజ్ఞ, యాగ, హోమ, హవనాలు చేస్తే నాకు స్వర్గం చిక్కచ్చు, పుత్రకామేష్టి యజ్ఞ చేయొచ్చు. నాకు ఇవి అవధి వద్దు. నాకు ఆత్మడే కావాల. నా నిజమైన స్వరూపము ఆత్మడేంట నేను కనుక్కోవల్ల. ఆ రీతి మనము అన్ని పనులు మీరు పారాడేది, చేసేది, స్నానం చేసేది ప్రతి ఒక్కటి కూడా యజ్ఞ రూపంలో చేయండా అంట చెప్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పేది, అర్పణం బ్రహ్మ. మనం ఏం దానికి అగ్నికి అర్పిస్తామో, మనం తీసుకునే ఆహారము, చూసే వస్తువులు, వినే వస్తువులు అవన్నీ కూడా బ్రహ్మడే. హవిస్సు వాటికి నూనె గినె వేస్తాం కదా, బ్రహ్మడు. అగ్ని బ్రహ్మడు. హోమ చేస్తా ఉన్నాం కదా, అది బ్రహ్మవే. దాన్ని ఇంకా మనకి ఒక మంచిది అవుతుంది కదా, ఫలము బ్రహ్మడే. ఈలాగా మనము అన్ని కాయవాచ మనసు మనం ఏం కర్మలు చేస్తామో దాన్ని యజ్ఞ రూపంలో చేయండి. దిస్ వెరీ సింపుల్. ఇప్పుడు ఈ ఒక కలియుగానికి దిస్ ఇస్ సానా గ్రేట్. బట్ కర్మయుగంలో చేయండి. మీ అంతఃకరణ శుద్ధి అయ్యి మీకు మన వెనకల ఉండే ఆత్మస్వరూపుడు జ్ఞానమైతుంది అంట చెప్తా ఉన్నారు. ఈ శ్లోకం ఇంతే. నెక్స్ట్ మనము 25 దానికి పోతాం. 25 చెప్పండి. దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఓకే, ఇప్పుడు తరావరి యజ్ఞాలు చెప్తా ఉంటారు, అన్నీ చెప్తా ఉండాలి ఇక్కడ డీటెయిల్స్గా. దాన్ని కూడా మనము ఇప్పుడు నేను చెప్పిన మూడిట్లో అన్నీ వచ్చేసింది. కాయ, వాచ, మనస. మీరేమైనా పలకండి, అవుట్కే మంచిదే పలకల్లా, చెడ్డు పలకకూడదు. ఆ తర్వాత గాంధీజీ దగ్గర 3 బందర్లు ఉండే కదా, నేను మంచిదే చెడ్డు చూసేలేదో, చెడ్డుది వినలేదో, చెడ్డుది మాట్లాడలేదో. ఆవిడకి ఇంకొకరు ఎవరో చెప్పిండ్రు బాగుండే, ఒక్కళ్ళు మూసుకునేది. నేను చెడ్డు చూసేలే, మంచిది చూస్తాను. చెడ్డుది వినేలే, మంచిది వింటాను. అర్థం మూసుకున్నది. చెడ్డుది మాట్లాడలే, మంచిది మాట్లాడతాను అనింది. అట్లా మనము అన్నీ కూడాను మంచి తరంలో చేసుకొని పోవాలా. అట్లా తరావరి యజ్ఞాలు యావది అంటే దేవయజ్ఞ అంట ఉంది అక్కడ. ಮತ್ತೆ దాన్ని ఉపాసనే చేసేది. ఇప్పుడు మనము రాముడు దేవుడు, వాణ్ణి మనము ఉపాసన చేసేది అంటే 3 పొద్దులు వాడిని జపం చెప్పుకునేది. ఇది కూడా ఒక యజ్ఞ. బట్ మీరు ఏం చేస్తున్నా కర్మయోగ రూపంలో చేయాల. ఏమైనా అడుక్కుంటే అది కామ్యాకర్మం అయిపోతుంది, మొత్తం ఫలమిస్తుంది. అది అనిత్యము, అశాశ్వతము, దుఃఖము అనేది అట్లా తెలుసుకోవాలి మనము. అవిటికోసము అవిట్లోపల దేవయజ్ఞ అంటుంది, ఉపాసన అంటుంది, బ్రహ్మాగ్ని అంట. మనకి నిజంగా ఇది కావాల్సిండేది. బ్రహ్మాగ్ని అంటేమి, ఆత్ముడు బ్రహ్మడు. ఆ అగ్ని లోపల మనం కావాలా అంటే మోక్షం కావాలా అనేది. మన నిజమైన స్వరూపుని సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యంగా ఉండేది వాడే, వాడు నిజమైన జ్ఞాన స్వరూపము అంట. ఇప్పుడు సత్యం అంటే ఏమి, ఇప్పుడు అది సత్యం అంటే ఎట్లుండల్లా, అది బదలావనే కాకూడదు, లేకున్నట్లు కాకూడదు, అది ఆబ్జెక్ట్ కాకూడదు, ఎప్పుడు సబ్జెక్ట్ విషయి అయిండల. దాన్ని సత్యం అంటారు. సో తైత్తిరి ఉపనిషత్తులోన ఆత్ముడు ఉంటే సత్యము అనరి. ఆ సత్యము ఉంటే ఈ 3 డెఫినేషన్లు చెప్పాల. మరి అదేమన్నా ఒక మన్ను ముద్దన, ప్యాడ్ ముద్దన అంటే కాదు, జ్ఞానము. అది அறிவு, జ్ఞానము, నాలెడ్జ్ అంటారు. ఇప్పుడు నేను నిద్రలో ఉంటాను, మనసు లేదు, ఇంద్రియాలు లేదు, అక్కడ సూర్యుని వెలుగు లేదు, ఆర్టిఫిషియల్ వెలుగు లేదు అంట. మీకు యావట్ని ఇంకా కొత్త అయినో అది జ్ఞానము కదా. చూడండి ఎట్లా తీసుకొని పోతారు. అది దాన్ని మన ఆత్మస్వరూపం నిజమైన జ్ఞానము. వ్యవహారంలో మనం చెప్పేది కూడా జ్ఞానమే. అక్కడ ఎన్నోటు సహకారీలు కావాలా.
అక్కడ సూర్యుని వెలుగు ఉండాలా, నాకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలా, ఇంద్రియాలు, మనసు ఉండాలా, బుద్ధి ఉండాలా, చిత్తం ఉండాలా, అహంకారం ఉండాలా, వస్తువులు ఉండాలా, అప్పుడు నాకు జ్ఞానం అవుతుంది. అది ఎట్లా పెద్ద జ్ఞానము? ఇప్పుడు చూడండి, నిద్ర లోపల ఏమీ లేదు, నాకు జ్ఞానం అవుతా ఉంది. 100 ప్రశ్నలు అడగండి, చెప్తాము. అది జ్ఞానం కదా. సరే, మరి అదేమి సింపులా, సంకుచితమా, నేరోనా? నో, అనంతము. ఆకాశం ఎట్లా విశాలంగా ఉందో ఆ స్వరూపము అనంతము. అంటే అందరి లోపల అదే ఉండేది. నా లోపల, వేరే వాళ్ళ లోపల దాన్నిడిచి అవధి లేదు. దాంట్లోపలే అన్నీ ఉంది, అన్నిట్లోపల అది ఉంది అంట చెప్తారు. అది అనంతము. సరే, అది సత్యంగా ఉంది, జ్ఞానస్వరూపము అనంతము. నాకేం కావాలా కట్టుకొని, నాకేం లాభము? ఆనంద స్వరూపము. ప్రపంచంలో దానికింత ఆనందం ఇంకొకటి లేదు. నిజమే, ప్రపంచంలో నాకు వస్తువులు నేను అనుభవించేటప్పుడు ఆనందం చిక్కుంది. ఎంత అది? అది ఇది సముద్రము. ఆత్మానందము అనేది సముద్రము. అది ఒక తుంతురు. ఆ సముద్రంలో, అమృత సముద్రంలో నా చెయ్యి అద్ది బాగా థర్మామీటర్ మాదిరి కుదిరేసి జుబుక్తే ఎంత చిక్కుందో అంత ఆనందం అది. అది కావాలనా, ఇది కావాలనా అంట మనం యోచన చేసుకొని వివేకం, ఇంకా శాస్త్రము, గురువులు చెప్పిస్తారు దీన్ని. మనము దీన్ని పొందేదానికి ఏం ప్రయత్నం చేస్తా ఉన్నాము? ప్రతి ఒక్క మనిషి ఇంకా దీనికోసరమే పుట్టిండేది. ఏమిటి కోసరమో? ఆనందం పొందేదానికి. మరి నిజమైన ఆనందం ఎక్కడుంది ఏంటో తెలుసుకొని, మరి ఆ ఆనందం పొందేదానికి నేను ఏం ప్రయత్నం చేస్తున్నాను అంటే మనల్ని ప్రశ్నేసుకోవాలా. దీన్ని బ్రహ్మాగ్ని అంటారు. సో దీనికింత పెద్దమైన యజ్ఞం ఇంకొక లేదు. మీరు కర్మకాండలో చెప్పింది 50 యజ్ఞాలు చేయండి, బట్ ఈ బ్రహ్మ యజ్ఞం అంటే ఏమందో వెరీ గ్రేట్. దీన్ని మీర్చేట్ల యజ్ఞం ఇంకొక లేదు. దీన్ని మోక్షము అంటారు, ఏమైనా చెప్పని అంట చెప్తా ఉంటారు. యజ్ఞ అంటే ఇంకొక అర్థం ఏమప్ప అంటే ఆత్మడు, బ్రహ్మడు అనే అర్థము ఉంది. మనం అక్కడ 3వ అధ్యాయంలో చదివేటప్పుడు యజ్ఞ అంటున్నప్పుడు యజ్ఞోహై విష్ణు అంట చెప్పిండ్రి. యజ్ఞ అంటే విష్ణుడు అంట కూడా చెప్పిండ్రి. విష్ణు అంటే సంకుచితమైంది. ఇప్పుడు వైకుంఠంలో ఉండే విష్ణు, బట్ ఇక్కడ చెప్తా ఉండే ఆత్ముడు అంటా ఉండరు. ఆత్ముడు అంటే ఏమే అందరి లోపల ఉండేది. క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ అందరి లోపల వాడే ఉండేది, అన్నిట్లోపల వాడే ఉండేది. దాన్ని ఇంకా యజ్ఞ అంటే ఇక్కడ ఇది ఆత్మడు అనే ఒక అర్థం మనం పెట్టుకోవాలంట చెప్తా ఉన్నారు, అంతే. దాన్ని ఇంకా ఈ పరబ్రహ్మ రూపమైన దీన్ని అదే బ్రహ్మాగ్నిలో చేసే హోమము. దీనంత శ్రేష్ఠ ఇంకేవదిలే. సన్యాసీలు అంటే ముముక్షులు నాకు ఇదే కావాలంట ఈ యజ్ఞం చేస్తూ ఉంటారు. యా యజ్ఞ? మన ఈ కర్మకాండంలో చెప్పే యజ్ఞాలకింత ఇప్పుడు నేను చెప్తాను కదా, ఇంకా సులభమైన యజ్ఞం. బ్రహ్మార్పణం, బ్రహ్మణాహుతం, బ్రహ్మైన దేవ గంతవ్యం. అది భావం చేసుకొని చేసేదే. దానికింత ఇది అయినంత శ్రేష్టము అంట చెప్తా ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ 26. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఇప్పుడు ఇక్కడ తరావరి యజ్ఞాల్ని మనకు చూపెడుతున్నారు. మీరు ఏమైనా చెప్పండి, అన్నిటికింత ఈ బ్రహ్మ యజ్ఞం అని చెప్తుంది కదా, మోక్షము, దట్ ఈస్ గ్రేట్. ఇప్పుడు దానికింత కింద ఉండేవి అవి కూడా మనం చేయాల్సి పడుతుంది. ఒకేసారి మనము పిహెచ్డికి పోయేకయ్యలే అవుట్ కోసరము. ఇక్కడ ద్రవ్య యజ్ఞము అంటారు, వాటికింత జ్ఞాన యజ్ఞము చాలా మంచిది. ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం కదా భగవద్గీత, ఉపనిషత్తులు, ఇవన్నీ ఇది జ్ఞాన యజ్ఞ అనింది. సో జ్ఞాన యజ్ఞ చాలా శ్రేష్టము. ఇప్పుడు ఇక్కడ చెప్పేవన్నీ వేరేవి చెప్తా ఉన్నారు, అది ఏమి అనేది చూస్తామంట ఇక్కడ.
ఇక్కడ సాధనలు చెప్తారు. ఈ కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల లోపున లయం చేయాల, జ్ఞానేంద్రియాలని మనసు లోపున లయం చేయాల, మనసుని బుద్ధిలో లయం చేయాల, బుద్ధిని చిత్తం లోపల, చిత్తంని అహంకారం లోపల, అంటే జీవాత్ముడు, ఆ జీవాత్మని ఆత్మ లోపల లయం చేయాల, హోమ చేయాల, వాడిని అక్కడికి సమర్పణ చేయాల అంట ఇట్లా చెప్తారు. దీని అర్థమేమి? ఇప్పుడు వస్తువులు ఆవట్లుంది, మనమంతా చెప్పినాము, బట్ నేను ఫాస్ట్గా చెప్పుకొని పోతాను. వస్తువులు ఆవట్లుంది. ఇప్పుడు ఆ వస్తువులు ఎన్ని ఉండేది? 5. ಯಾವುದది? శబ్ద స్పర్శ రూప రస గంధ. 5 వస్తువులు ఇస్తే ప్రపంచంలో 6వ వస్తువు లేదు. అది ఆధ్యాత్మిక కానీ, అది భౌతిక కానీ, అది దైవిక కానీ, కాలాదేశ కార్యకారణి, మీరు ఏం చెప్పినా 5 వస్తువులు. ఆ 5 వస్తువులు ఉంది లేదు అంటే నాకు జ్ఞానం కావాల్సింటే నాకు 5 ఇన్స్ట్రుమెంట్స్ కావాలా. ఈ కర్మేంద్రియాలు 5, ఈ జ్ఞానేంద్రియాలు 5. అక్కడికి వస్తువులు అవతలుంది, ఈ జ్ఞానేంద్రియాలు లోపలుంది. అక్కడికి జ్ఞానేంద్రియాలు చాలా దగ్గరుంది, అది సూక్ష్మం, దాన్ని ఆత్మ అంటారు. మరి ఇది స్థాన అనంతంగా ఉంటుంది. అంటే వస్తువులకి లిమిటేషన్ ఉంటుంది. అది అవతలుంది అనాత్మ, అది స్థూలంగా ఉంది. ఈ ఇంద్రియాలు లోపనుంది, సూక్ష్మంగా ఉంది. ಮತ್ತೆ ఆత్మ, ఆత్మ అంటే ఇక్కడ దాన్నంతా ఇది వ్యాపించింది అంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హిమాలయ పర్వత, దాని దగ్గరకు నేను పోతాను పెట్టుకోండి. హిమాలయ పర్వత ఎంత పెద్దగా ఉంది, ఆకాశం వరకు ఉంది అది. ఇప్పుడు నా ఆఫ్టర్ ఆల్ ఈ సన్ కండ్లు ఎంత ఉంది, గోళము ఇంతే ఇంత. నేను చూసిన తక్షణం నాకు హిమాలయ పర్వతం పూర్తి కనపడిస్తుంది. అక్కడికి మీకు హిమాలయ పర్వతం పెద్దదా, మీ కండ్లు పెద్దదా? కండ్లు పెద్దది. సో అలాగా దీన్ని లోపనుంది, దీన్ని ఆత్మ, ಮತ್ತೆ ఇది సూక్ష్మంగా ఉంది అంటే మనం అట్లా చెప్తాము. అప్పుడేం చెప్తాము? వస్తువుల్ని ఈ సూక్ష్మ పూర్తి వ్యాపించింది అంట చెప్తాము. అక్కడికి ఈ దాన్ని అనాత్మ అంటాను, దీన్ని ఆత్మ అంటాను. అదేగానే ఇప్పుడు నాకు ఇంద్రియాలు ఉంటే చాలదో, దాని వెనుకలు మనసు చేరుతానే నాకు జ్ఞానం కావాల్సిందే. అక్కడికి ఇంద్రియాలు అవతలుంది, మనస్సు లోపనుంది. ఇంద్రియాలు అనాత్మ, ఇంద్రియాలు స్థూలము, మనస్సు సూక్ష్మం. ఇప్పుడు ఇంద్రియాలన్నా నేను చూడొచ్చు, మీకు చెప్తే ఇది కండ్లు ఉంటే చూపిస్తారు, వీటి కూడా చూపిస్తుంది. కండ్లు అంటే అవది, చెవులు అంటే అవది, ముక్కు అంటే అవది, నోరు. ఇప్పుడు మీరు మనసు చూపించండి చూస్తాము, అయ్యలేదు. ఎలా? అది చాలా సూక్ష్మం. అక్కడికి నేను ఇంద్రియాలని వస్తువుల్ని ఇడిచి ఇంద్రియాల్లో నిలుచుకున్నప్పుడు వస్తువులు ఇంద్రియాల్లో లయమయ్యా. అప్పుడు నాకు వస్తువులు నిజంగా లేదు, ఉండేది ఇంద్రియాలే. ఇప్పుడు కండ్లు లేదు, వస్తువులు చూపెట్టండి చూస్తాము. ఒక కురుడు ఉన్నాడు, బ్లైండ్ మ్యాన్, వానికి ప్రపంచంలో వస్తువులు ఉన్నా నో యూజ్. అవుట్ కోసము వస్తువులకింత మన ఇంద్రియాలు ముఖ్యము. ఇంద్రియాలు ఉందే, దాని వెనుక మనసు చేరుకుంటే ఆ ఇంద్రియాలకి వాల్యూ లేదు. అలాగా అప్పుడు నేను ఇంద్రియాలని ఇంకా మనసుకి వస్తాను. మనసు చాలా సూక్ష్మం. మనసుకింత బుద్ధి, బుద్ధికింత చిత్తకింత అహంకారము ఉంటే ఇక్కడ కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వం అంటే నాకే జ్ఞానం అవుతుంది వ్యవహారంలో ఇవన్నీను. ఆమెను ఇంకా అప్పుడు నేను పని చేస్తాను, కర్తృత్వ. నేను దాన్ని చూసి దాన్ని అనుభోగిస్తాను, అది భోక్తృత్వ. దీన్ని టోటల్గా ప్రమాతృత్వ అంటే నేను అహంకారము అంటే మనం పలుకుతా ఉంటాము. సో అక్కడికి ఇది కూడా అనాత్మ. ఇప్పుడు ఇది వేకింగ్ స్టేట్ అండ్ డ్రీమ్ స్టేట్లో ఉంటుంది. వేకింగ్ స్టేట్లో జనక మహారాజుడు, డ్రీమ్ స్టేట్లో భిక్షుకుడు. ఇప్పుడు నిద్రలో ఇవి రెండు లేదు అనేది ఎవరికి తెలిపెట్టినో వాడు ఆత్మడు, ఆనంద స్వరూపుడు. వాడిని ఏమంటారు ఇక్కడ దాని వెనుకలా? సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అంట తైత్తరీయ ఉపనిషత్తులు కూర్చుంటారు కదా, అది
అది నిజమైన స్వరూపం, సత్యం ఉండేది అది. నేను అనేది కది యోగ్యమైన వస్తువు అంట ఇట్లా చెప్తారు. అవుట్కోసరము ఒకటిని ఇంకా ఒకటికి లయం చేసేది అంటారు. లయం అంటే నేను నా మనసులో ఉన్నప్పుడు ఇంద్రియ స్విచ్ ఆఫ్, వస్తువులు ఇంపార్టెంట్ లేదు, స్విచ్ ఆఫ్, అది ఉండకూడదు. అట్లా ఉండకూడదు ఉంటే నా మనసుని ఇంకా నేను తీసేస్తాను. అట్లా మనం ఆత్మంలో ఉంటే, ఇప్పుడు నేను నిద్రలో ఉంటాను, అప్పుడు మీ ఇంద్రియాలు చూపించండి చూస్తాము, మీ మనసు చూపించండి, ఈ కర్తృత్వ భోక్తృత్వ జ్ఞాతృత్వ చూపెట్టండి. దానికింత అవతలకు వస్తే నేను నా అహంకారం చూపెట్టండి. ఆమెని దానికింత చిత్తం చూపించండి, బుద్ధి చూపించండి, మనసు చూపించండి, ఇంద్రియాలు చూపించండి, కర్మేంద్రియాలు చూపించండి, విషయాలు చూపించండి. లేదు మరి దీని సత్యం అనుకొని నేను జీవనం చేస్తా ఉన్నాను కదా. వ్యవహారానికి కావాలా, గో హెడ్, ఎంజాయ్, అక్కడ చిక్కే ఆనందము ఆత్మానందే అంట. ఇట్లా మనము ఇవన్నీ ఒకటిలోపున ఒకటి మనము చేసుకొని పోవాలంట ఈ శ్లోకంలో చెప్తా ఉంటారు. అదా ఇది హోమ చేసేది అంట. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడికి ఇదే 28. నెక్స్ట్ 28. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపే. 28 వచ్చిందే ద్రవ్య యజ్ఞ కదా. లేదు సార్, 27. కరెక్ట్ అమ్మా, 27 చెప్పాలా మీరు? కరెక్ట్, అవును సార్. కరెక్ట్ అమ్మా, చెప్పండి. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. ఈ 27వ మంత్రం లోపున ఇప్పుడు అన్నీ కూడాను కర్మేంద్రియాలు, ఆ విషయాల్ని కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని మనస్సున బుద్ధిలోన చిత్తం ఇంకా ఈ జీవాత్మని ఇంకా ఆత్మలోపన సమర్పణ చేసి అంట చెప్తా ఉన్నారు కదా. దాని ఇక్కడ ఎలా ఉంటాడో చెప్తున్నారేమో సార్ ఇక్కడ ఈ శ్లోకంలో. అమ్మా జ్ఞాని ఎలా ఉంటారో చెప్తున్నారు కదా సార్. ఇంకా కాదు, ఇక్కడ ప్రాణకర్మాలు అది చేరిస్తా ఉంటారు అంతే. ప్రాణము అంటే మనం తీసుకునే వాయు లోపల తీసుకుంటాము, ఇడిస్తాము, అది ప్రాణాయామ అంట చెప్తాము. దాన్ని ముందుకు చెప్తారు దాని విచారము. దీన్ని ఆత్మ సంయమ అగ్ని లోపల అంటే ఆత్మ లోపల తీసుకొని వచ్చి దాన్ని హోమ చేయల్లా అంట చెప్తా ఉన్నారు. ఎట్లా ఎప్పుడు మనము ఆత్మని కనుగొంటామో అప్పుడు ఏమైతుంది అంటే, ఎప్పుడు మనకి ఒక కొండలోపన గుహలోపన మబ్బు ఉంటుంది పెట్టుకోండి, ఎన్నో కోటి ఏంటిని ఇంకా మబ్బు, అక్కడ డార్క్నెస్. ఇప్పుడు నేను అక్కడ పోయింది ఒక అగ్గి గడ్డి ఇట్లా గీచి పెట్టే అంటే టక్కంట లైట్ వస్తే ఆ మబ్బంతా పైడిస్తుంది, వెలుగు వస్తుంది. అలాగే మన ఈ వివేకము అనే జ్ఞానంని ఇంకా ఏమది వివేకము, యావది నిత్యము యావది అనిత్యము, యావది అవుతుంది యావది స్థూలము యావది సూక్ష్మము, ఇప్పుడు మనం చేసుకొని వస్తాం కదా, ఇది వివేకము. ఈ వివేకంని ఇంకా అన్ని ఒకటిలోపు క్లెయిమ్ చేసుకొని ఆత్మలోపు నిలిస్తే ఆత్మనికింత దాని ఇంకొకటి ఏమైనా ఉందా అంటే అక్కడ ప్రశ్నే లేదు. ఎలా నాకు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లే తాడుంటకుతో ఇంకా పాము దిగులేదు. ఆత్మ నా నిజమైన స్వరూపము ఉంటే నెక్స్ట్ అప్పుడు నాకు ఇక్కడ ప్రపంచంలో నేను పుడతాను, సస్తాను, నేను దుఃఖము అన్ని ఒకేసారి పోయిస్తుంది కదా. దాన్ని వెనక్కి ఇంకొకటి ఆత్మను తీసుకొని పోయి ఇంకేముట్లోన లయం చేయాలా అనే ప్రశ్న లేదు అంటనేది చెప్పేది. అది దీన్ని ఎప్పుడు మనము జ్ఞానంని ఇంకా మనకి ఆ మబ్బు పూర్తి పైడిస్తుందో అలాగా ఈ వివేకం రూపం ఇంకా మనము ఈ ఆత్మ సంయమ యజ్ఞం లోపల ఇవన్నీ తీసుకొని వచ్చి లయం చేయాలా.
లయం అంటే ఇవి సత్యంగా లేదు, ఉండేది ఆత్మడే అనిందే. మనము దీన్ని అనుభవం ఇంకా కనుక్కోవాల. ఇప్పుడు ఉత్తమాధికారికి ఈ విచారాలు ఇట్లా చెప్తా ఉంటే గురువు అయినోడు, ముక్తులైనోడు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు ఈ విచారాలు చెప్తే వాడు టక్కంట తత్వంలో నిల్చుకొనేస్తాడు, నచికేతన్ మాదిరి. మనకంత ఇంకా యోగ్యత లేదు. ఎలా అంటే మన అంతఃకరణ శుద్ధి కాలేదు. దానికోసము మనము వేరే వేరే సాధనలు చేసి మన అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ పోవాల, ఏకాగ్రత చేసుకుంటూ పోవాల. దానికోసము ఇవన్నీ చెప్తున్నారు అనేది. నెక్స్ట్ 28. ద్రవ్యయజ్ఞస్తపో యజ్ఞ యోగయజ్ఞస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయ సంచిత వ్రతాః. గుడ్. దీంట్లో చెప్పేది యజ్ఞాల లోపల తరావరి యజ్ఞాలు వస్తుంది. ఆ యజ్ఞాలంతా మనకి అంత సాధనలకే. వీటిలోపల ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, ఇట్లా స్వాధ్యాయ యజ్ఞ, శాస్త్రయజ్ఞ, ఇట్లన్నీ చెప్తారు. అవన్నీ ఏమి అంట. ఇప్పుడు ద్రవ్య యజ్ఞ, ద్రవ్యము అంటే మనకి నిజంగా అర్థమయ్యేది నీళ్లు అంటే వస్తువు, ಯಾವುದೋ ఒక వస్తువుని. ఇక్కడ ద్రవ్య అంటే మనం నీళ్లు అనుకునేస్తాము, లిక్విడ్ అనుకుంటాము. కాదు, ద్రవ్యము అంటాని తక్షణము వస్తువులకి ద్రవ్యము అంటారు. ఇక్కడ ద్రవ్య యజ్ఞ అంటే వస్తువులు. మనము తీర్థయాత్రకు ఎక్కడికైనా పోతాము, అక్కడ మనము దాన ధర్మాలు చేస్తామో లేదు. అట్లా మన తల్లిదండ్రులకి వాళ్ళు ఏమైనా పైడ్చింటే వాళ్ళకి మనము తిథులు పెట్టేటప్పుడు దాన ధర్మాలు చేస్తాము. దాన్ని ద్రవ్య యజ్ఞ అంటారు. సో మనము తీర్థయాత్రలకు పోయినప్పుడు, లేకుంటే మన ఇంటికి ఎక్కడైనా ఎవరైనా వస్తున్నప్పుడు దాన ధర్మాలు చేస్తాము. అది ఆహారం కావచ్చు, దుడ్డు కావచ్చు, బట్టలు కావచ్చు, ಯಾವ రూపంలోనే కావచ్చు. అది జ్ఞానయజ్ఞ కావచ్చు. ఇప్పుడు మీరు ఎవరికైనా ఏమైనా చెప్పిస్తే అది జ్ఞానయజ్ఞ. మీరు దానం చేసినట్లయ్యా, దుడ్డు తీసుకోకూడదు. ఇక్కడ కర్మయోగ రూపంలో చేయాలా, అది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అంతే. ఇవి అన్నీను కూడా కర్మయోగ రూపంలో చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. భగవద్గీతలో 2 తరాలు ఉంది, కామ్యకర్మ, కర్మయోగ. కామ్యకర్మంలో చేస్తే ఆ ఫలం చిక్కింది అంతే, మీకు మోక్షం చిక్కలేదు. అది టెంపరరీ, అనాత్మ, అనిత్య, అశాశ్వత, అది దుఃఖమే. ఇంకొకటి కర్మయోగంలో చేస్తే అది నిత్యము, అంతఃకరణ శుద్ధి అయింది, మిమ్మల్ని దరదర ఆత్మ లోపల ముడిగిస్తుంది. యావదు కావాలా అంటే మనమే చేసుకోవాలా. ఇట్లా ద్రవ్య యజ్ఞము అది శ్రేష్టము. ఇది మన ఎవరికి అవసరం చేయొచ్చు. ఇంకా తపోయజ్ఞ, దానికింత కష్టము. ఏమది తపోయజ్ఞ? ఈ మన కొన్ని తపస్సులు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము యమనియమాలు ఉంటే చెప్పొద్దు మేము, దాన్ని పాలన చేస్తే అదే పెద్ద తపస్సు. ఇప్పుడు ఎస్ఎస్ఎల్సి వాడు కష్టం పడి తపస్సు చేసి పాస్ చేసే అది ఒక తపస్సే. మనం యావదానం ఒక గురి పెట్టి, గోల్ పెట్టి దాన్ని సాధించే అంటే అది తపస్సు అంటాము. అట్లా ఈ తపస్సులో గ్రెడేషన్స్ ఉంటుంది. ఇప్పుడు తపస్సు అంట చెప్తారు. ఆ తపస్సులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో బ్రహ్మచర్య ఆశ్రమ, వాడు పోనీ ఏమి, వాడు 3 పొద్దులు శాస్త్రం అధ్యయనం చేస్తూ, గురు సేవ చేస్తూ, గురుపత్ని సేవ చేస్తూ, ఆశ్రమం అంతా క్లీన్ చేసేది అవన్నీ చేయాల, ಮತ್ತೆ శాస్త్ర అధ్యాయాలు చేయాల వాడు. అట్లా అది తపస్సు. ఈ గృహస్థాశ్రమంలో వస్తే న్యాయ, ధర్మ, నీతిని ఇంకా నడుచుకోవాల. మోసము, వంచము, కపటము ఉండకూడదు. అక్కడ ఆ తర్వాత దాన్నే మనం పాలిస్తూ దాన ధర్మాలు చేస్తూ, ಮತ್ತೆ ఎవరైనా ఇండ్లకు వస్తే అతిథి సత్కారం చేస్తూ, ಮತ್ತೆ కర్మకాండలో చెప్పిండే ఈ యాగ, యజ్ఞ, హోమ, హవనాలు చేస్తూ 3 పొద్దులు దేవుని చింతన చేస్తూ ఉండేది గృహస్థాశ్రమంలో వాళ్ళ కర్తవ్యము. వాళ్ళ బిడ్డలు సాకల్లా, ಮತ್ತೆ అక్కడికి వాళ్ళ బిడ్డలు ఒక హంతానికి వచ్చేమి ఇంకా మనకు ధర్మం ఇంకా చేయాల. ఈ 4 ఆశ్రమాలు కూడాను
బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఉండే 4 ఆశ్రమాలు. ఈ 4 ఆశ్రమాలను ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మం ఇడికూడదు. అర్థ ప్రపంచంలో ఉండే సుఖభోగాలు ఆనందమే ఇచ్చేదే. ఎంజాయ్, గో హెడ్. బట్ ధర్మం బేస్ పైన యు షుడ్ నాట్ గో బియాండ్ దిస్ ధర్మ. సుడి చెప్పేదో, మోసం చేసేదో, హింస చేసేదో, దుడ్డు సంపాదించేసేదో, నో, అది చేయకూడదు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వానప్రస్థాశ్రమంకి వస్తుంది. వానప్రస్థాశ్రమంకి ఎప్పుడు వచ్చేది? ఇది ఒక తపస్సే. గృహస్థాశ్రమంలో ఇన్ని ఉంటుంది. ధర్మం ఇంకా సంపాదించేయాలా. మీరు ఎంతనో రిచ్ కావాలంటే డూ ఇట్, బట్ డోంట్ లీవ్ ధర్మ అంట చెప్పేది. నెక్స్ట్, బిడ్లంతా ఒక లెవెల్కి వచ్చి ఇంకా మనము వాళ్ళకంతా రెస్పాన్సిబిలిటీ చేసి వీ షుడ్ గో టు వానప్రస్థ. వాన అంటే కాడు. అక్కడికి పోయిందే 3 పొద్దులు దేవుని చింతన చేయల్లా. ఇది ఒక ప్రాపర్ ఛానల్. ఎవరికి సన్యాసాశ్రమంలో వైరాగ్యం వచ్చేస్తుందో, ఈ విచారాలు విని వాళ్ళు ఒకేసారి ఎన్నికల జన్మం సంస్కారం ఉంటే ఒకేసారి సన్యాసిలు అయిపోతారు. వివేకానందలో వాళ్ళ గృహస్థాశ్రమంకి గానే లేదు. విచారాలు వినరి తిరగ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తామన్న వాళ్ళు చేసుకోలే, డైరెక్ట్ సన్యాసి. మనకు ఆ యోగ్యత లేదు. నాకు ఇంకా ఆస్తులు ఉంది, నేను పెళ్లి చేసుకోగల, ఆ సుఖం అనుభవించాల, బిడ్డని పొందాల, బిడ్డల ఆనందం పొందాల. గో హెడ్, బట్ ఇన్ ప్రాపర్ ఛానల్, నాట్ వేరే కట్టురూట్ చేయకూడదు అంట చెప్తారు. ఆమె ఇంకా వానప్రస్థాశ్రమంలో కొన్ని ఉంటుంది వాళ్ళకి, కృచ్ఛ్రాయణ, చాంద్రాయణ అని. ఇవన్నీ కర్మకాండంలో చెప్తారు. మనకేం వద్దవి. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము వానప్రస్థాశ్రమంలో ఉన్నాము, ఏం చేయాలా? సో దానికోసమే నేను ఆ క్లినిక్ అంతా ఇచ్చేసిందే. మన నిజమైన గురి మోక్షం పొందాలా అనిండే. అది వ్యవహారం కావాల్సిందే, అంతవరకు చేస్తుంది. ఇప్పుడు ఎందరో నాకు చెప్తారు, సార్ మీ ప్రొఫెషన్ వచ్చిందే, అది దానంత గుడ్ ప్రొఫెషన్ ఇంకొకటి లేదు, కాయలాలు వాసి చేస్తారు, మరి దాన్ని ఇడిచేసి మీరేం సార్ దీనుకుంటారు? ఐ డోంట్ అగ్రీ అంటారు. వాళ్ళకి గొట్లే. మీరు చెప్పేది దానికింత ఈ మోక్షము. నేను ఇప్పుడు దాన్నే చేస్తా ఉండేది. నేను డాక్టర్ అయినప్పుడు ఊరికే కాయలాలు వాసి చేస్తున్నాను. నాకు యమధర్మరాజునకు ఇది ఏమే వార్. యమధర్మరాజు నా పేషెంట్ నాతో ఏడ్చేది, నేను ఈతో ఏడ్చేది. ఇది నెవర్ ఎండింగ్. నా చేతిలో ఏమీ లేదు. కరోనా వచ్చేవాడు యావ డాక్టర్లను సేవ్ చేసే కాయ నో. మరి సార్ పుట్టు సావుల్ని ఇంకా రోగాల్ని ఇంకా దుఃఖంని ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? ఉంది. దాన్ని ఏమంటారు? భవరోగము. ఆ భవరోగం ట్రీట్మెంట్ ఉందా? ఎస్, మోక్షం. ఇప్పుడు నేను దాన్ని చేస్తాను. నాకెంతో జనాలు చెప్తారు, మీరేం సార్ మీ ప్రొఫెషన్ ఇడిచేసి ఉంటా. ఎవరు చెప్పరు సార్ నేను ప్రొఫెషన్ ఇడిచినానుంట, నేను పిహెచ్డి చేస్తా ఉన్నాను డాక్టర్ ఇంట్లోన అంట. సార్ మీరే పిహెచ్డి చేస్తారుంట. భవరోగ వైద్యులు కావాలా అంట. భవరోగ వైద్యులు ఉంటే పుట్టు సావుల్ని ఇంకానే తప్పించుకునేది ఎట్లా అంట నేను చూపెడుతున్నాను. నేను చేస్తా ఉన్నాను సాధన, దాన్ని చూపెడతాను. చెప్పండి సార్ ఇప్పుడు యావత్ గ్రేట్ అంటే అడిగితే కరెక్ట్ సార్ అంటారు వాళ్ళు. కొన్ని అట్లా మనము ఈ వానప్రస్థాశ్రమంలో 3 పొద్దులు దేవుని చింతన చేసుకుంటూ స్వాధ్యాయం చేస్తూ మనకు ఒత్తుండి చెప్పెడుతూ 3 పొద్దులు మన మనసు అవుట్లోనే ఉండాలి. ఈ ప్రపంచంతో పోకూడదు ఆ తర. సో అప్పుడు మనము అయినంత అయినంత కాదు, టీవీ చూసేది ఇడ్చిడలా, పేపర్ చదివేది ఇడ్చిడలా, ఫంక్షన్లకు పోకూడదు, ಮತ್ತೆ అక్కడ ఇక్కడ పోకూడదు. ఇవన్నీ అవాయిడ్ చేయాల. బట్ మొత్తం ఇంకా మనం ఇట్లా స్టెప్ బై స్టెప్ రూఢి చేసుకొని ఉంటే ఇట్స్ పాసిబుల్, అదర్వైజ్ నాట్ పాసిబుల్. అంతే. నేను అవే చేసుకొని వచ్చింది 35 ఏళ్ళు లెక్క. నవ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ. నాకు ఎక్కడికైనా పోవాలా అంటే ఐ డోంట్ వాంట్. నాకు నా మిస్సెస్కి ఇదే టగఫర్ అవుతూ ఉంటుంది. సో దీనికి జగడాలు వస్తుంది అంతే, ఏమి చేసేకేయాలి. సో ఈ తర అవుతూ ఉంటుంది అంట. అది తపోయజ్ఞ అంట. మీరు కొంచెం ప్రాణాయామాలు ఏమైనా చేస్తే అది ప్రాణాయామ యజ్ఞ. ఇంకా యోగ యజ్ఞ అంటారు. ఆ యోగ యజ్ఞ అనేది ఏమిటంటే ప్రాణాయామాలు, యోగాసనాలు, అది యోగానికి సంబంధపడినది. ఇక్కడ యోగా అంటే మనము అష్టాంగ యోగా ఏమైనా తీసుకోవాలా. యమనియమాలు పాలు చేసేది కూడా ఒక యోగా. ఆమెను ఇంకా యోగా ఆసనాలు చేసేది కూడా ఒక యోగా.
ప్రాణాయామాలు చేసేది కూడా ప్రాణాయామ యోగా. దీన్ని చేసేవాళ్ళు గ్రేట్, దాన్ని యోగము అంటారు, దాన్ని అట్లా తపస్సు అంటారు. అదే ఇంకా స్వాధ్యాయ యజ్ఞ అంటారు. ఈ వేదాల లోపల ఋగ్వేద ఇట్లవన్నీ 4 వేదాలు ఉంది. సామవేద, ఋగ్వేద, యథర్వణ వేద, ಮತ್ತೆ ఇంకొకటి యావది యావది 4 వేదాలు. అథర్వణ వేద, సామవేద, ఋగ్వేద, యజుర్వేద. ఈ 4 వేదాలని కూడా మనం అధ్యయనం చేస్తే అప్పుడు దాన్ని స్వాధ్యాయ యజ్ఞ అంటారు. మరి మనం చేసేది స్వాధ్యాయ యజ్ఞం కాదా అంటే దాన్ని జ్ఞానయజ్ఞ, శాస్త్రయజ్ఞ అంటారు. శాస్త్రయజ్ఞ అంటే ఏమి? దాంట్లోపన శాస్త్రము అంటే మన ఉపనిషత్తులు, ప్రస్థానత్రయ భాష్యాన్ని చదివేదాన్ని శాస్త్రయజ్ఞ అంటారు. జ్ఞానయజ్ఞ అది థియరీ ఆయా, దాన్ని మనం ప్రాక్టికల్గా అలవరుచుకుంటే దాన్ని విజ్ఞాన యజ్ఞ. జ్ఞాన అంటే ఇక్కడ జ్ఞాన విజ్ఞాన అంట 2 వస్తుంది. మీరు 5వ అధ్యాయం పోతే ఇదే స్టార్ట్ అయ్యేది, జ్ఞాన విజ్ఞాన. అప్పుడేం చెప్తారు? మనకేం చెప్తా ఉంటారు? మొదలు జ్ఞానం ఇంకనే మోక్షము. ఈ జ్ఞానం ఇంకా మోక్షం ఉంటే అంతే చాలు. ఇప్పుడు 5వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన అంట 2 చెప్తారు అక్కడ. అప్పుడు జ్ఞాన అంటే ఏమి, విజ్ఞాన అంటే ఏమి? అప్పుడు జ్ఞాన అంటే థియరిటికల్ నాలెడ్జ్, ఉపనిషత్తులు, భగవద్గీత మీకు గుర్తుండొచ్చు. మీరు ఆ తర సాధన చేస్తూ ఉంటే అది జ్ఞాన యజ్ఞ. విజ్ఞాన అంటే దాన్ని ప్రాక్టికల్గా మనం చేసి ఆ తత్వంలో నిల్చుకుంటే అది విజ్ఞాన. అప్పుడు విజ్ఞానం ఇంకనే మోక్షము. మీరు పుస్తకం థియరిటికల్ నాలెడ్జ్ చెప్పుకొని మీరు బుక్కులు రాయొచ్చు, ప్రవచనం చేయొచ్చు, మీకు 100 జనాలు శిష్యులు ఉండొచ్చు, మీ ఆశ్రమ 100 ఎకరేలు ఉండొచ్చు. బట్ ఇంకా మోక్షం కావాలని పెట్టుకొని ఏం చేయాలా? అది బరీ థియరిటికల్ నాలెడ్జ్, దాన్ని జ్ఞానము అనేస్తారు అంతే. విజ్ఞానము ఉంటే దానికింత నెక్స్ట్ స్టెప్, ప్రాక్టికల్గా నిల్చుకున్నాడు, తత్వంలో నిలిచినోడు, ముక్తులైనోడు. రమణ మహర్షి కూడా రామకృష్ణ పరమహంసలో మన సచ్చిదానంద సరస్వతి స్వాముల మాదిరి అంట. ఇది శాస్త్రయజ్ఞ అంటారు. ఇంకా నెక్స్ట్ సంశిత వ్రతరు అంటే ఈ వ్రతాలు, గీతాలు, నియమాలు, దాన ధర్మ, యజ్ఞ, దాన, తపస్సు అన్నీను, యాత్ర, గంగా స్నాన, హోమ, హవన, పూజ, పునస్కార, జప, తప, వ్రత, నియమ, ఉపవాసాలు ఇవన్నీ చేస్తారు కదా, ఇవి కూడా ఉత్తర యజ్ఞమే. ఇప్పుడు ఏకాదశి దినం ఉపవాసం చేసేది అది ఒక తపస్సు కదా, అది ఒక యజ్ఞ కదా అంట అట్లా. సో ఇవన్నీ చెప్పింది. నెక్స్ట్ 29. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్వా ప్రాణాయామ పరాయణాః. గుడ్. ఇక్కడ ప్రాణాయామ చెప్తా ఉండరు. ఈ పూర్తి శ్లోకంలో పూర్తి ప్రాణాయామ. సో అక్కడ ద్రవ్య యజ్ఞ, దాన ధర్మాలు చేసి చెప్పరే, తపోయజ్ఞ చెప్పరే, యోగ యజ్ఞ చెప్పరే, స్వాధ్యాయ యజ్ఞ, శాస్త్ర యజ్ఞ అన్నీ చెప్పరే. ఇక్కడ ప్రాణాయామ యజ్ఞ. ఇక్కడ మనకి ప్రాణాయామ అనే తక్షణ మనం పాతంజల మహర్షులు చెప్పేది అక్సెప్ట్ చేసుకొని ఇస్తారు. శంకరాచార్యులు చాలా బ్రాడ్ మైండెడ్, ఎవరిని వద్దు అనేలే. బట్ వాళ్ళది ఏమైతే తప్పు ఉంది, ఎక్కడ తప్పు ఉంది ఇంట వెనకల ముందర చూసేలే. సో దిస్ ఈజ్ కరెక్ట్ అంట డైరెక్ట్గా చెప్తారు. మీకు కరెక్ట్ ఉంటే అగ్రీ, మేము కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. వీ విల్ అప్రిషియేట్ యూ అండ్ వీ విల్ టేక్ ఫ్రమ్ యూ వాట్ ఎవర్ గుడ్ థింగ్, వీ విల్ టేక్ ఫ్రమ్ యూ అండ్ వీ విల్ యూటిలైజ్ అనేసిందే పాతంజలిది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార 8 లోపున ఒట్టు మిగిలిండేది 8 లోపున ఎన్ని 5 వి అక్సెప్ట్. 6, 7, 8 ధారణ, ధ్యాన, సమాధి అది కూడా మేము అక్సెప్ట్ చేస్తాం. బట్ మీరు చెప్పినట్లు దాన్ని ఇంకా మోక్షం అయితే అంటారు, అయ్యలేదు. అవుట్కి అది కూడా మేము సాధనలుగా అడాప్ట్ చేసుకుంటాము. బట్ అది
కర్తృతంత్ర సాధన మీది, ధారణ ధ్యాన సమాధి మీది ఏమే హైయెస్ట్ లెవెల్ చెప్తారో మా ప్రకారం అది కర్తృతంత్ర, వస్తుతంత్ర కాదు. దాన్ని ఇంకా మీకు జ్ఞానం అయ్యలే. అది భావన, ఇమాజినేషన్. స్వర్గము నరకము ఎట్లా మనం భావం చేసుకోవాలనో అట్లా నేను ఆత్ముడుని వాడు ఉంటా భావం చేసుకోవాలి. ఇప్పుడు రాముణ్ణి నేను చూడలే, గొత్తలే, రాముని జపం చేసేది ఇది భావన, కర్తృతంత్ర. దాన్ని ఇంకా మీరు చెప్పే దాంట్లో మోక్షం ఏది ఉంటే అది తీసేస్తారో అది ఇటు చేస్తామంట. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిండే ప్రాణాయామ వెరీ గుడ్, వెరీ నైస్, వి అప్రిషియేట్, వి విల్ టేక్ ఇట్ అండ్ వి యూటిలైజ్. శంకరాచార్య, దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ శంకరాచార్య. అది అంతా వాళ్ళు ఏం చెప్తారో ఈ 5 వి అక్సెప్ట్, వి ఆల్సో అడాప్ట్ అండ్ వి అప్రిషియేట్ యూ. బట్ మీరు చెప్పే కొన 3 సాధనలో మోక్షం అవుతుంది, వేదాల్లో చెప్పిండే మోక్షమే అవుతుంది అంటారు కదా. ఇట్స్ రాంగ్. అయ్యలేదా? నేను చెప్పిండేది కాదు, సూత్ర భాష్యాలు రాసిన బాదరాయణులు కూడా చెప్పిండారు, అయ్యలేదు. ಮತ್ತೆ నా గురువులు, పరమ గురువులైన ఎవరో గౌడపాదులు వాళ్ళు చెప్పిండారు, అయ్యలేదు. మనకి వీళ్ళు చెప్పిండేది కాదు, ఉపనిషత్తులు చూపించింది, ప్రస్థానత్రయాలు, ఆ 10 ఉపనిషత్తులు భగవద్గీతలో అయ్యలేదు అని చెప్పిండారు. దాన్ని నేను ఊరికే చెప్తా ఉన్నాను అంతే. అంటే శంకరాచార్యులు చెప్పేది ఏమైనా కానీ ఈ ప్రాణాయామాలో ఏమి మనకు గుర్తుంది, ప్రాణ అపాన ఇవి అంటే మనం ఊపిరి తీసుకునేది, ఊపిరి విడిచేది. దానికి ఏమంటారు పేర్లు వేరే వేరే చెప్పచ్చు. దానికి పూరక, రేచక. పూరక అంటే తీసుకునేది, బ్రీత్ ఇన్. రేచక బ్రెత్ అవుట్, ఉసురుని ఇడిచేసేది అంట చెప్తారు. ప్రాణాయామం చేసేది అట్లయితేనే బ్రీత్ ఇన్, బ్రెత్ అవుట్. ఎక్కడి ఇంకా ముక్కు లేకుంటే నోరు, అట్లా 2 యూజ్ చేస్తాం. అట్లా అవుట్లో ప్రాణాయామ అంటే చెప్తారు. దాంట్లోపున ఉసురు తీసుకొని, ఊపిరి తీసుకొని లోపున ఐ విల్ హోల్డ్, బ్రెత్ హోల్డ్, దాన్ని కుంభక అంటారు. అది లోపల తీసుకొని బ్రెత్ హోల్డ్ చేస్తే అంతర్కుంభక. నేను ఊపిరిని అవతలకి ఇడిచేసి బ్రెత్ హోల్డ్ చేస్తే బాహ్య కుంభక అంటాను. ఇక్కడ ప్రాణాయామలో బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రెత్ అవుట్, హోల్డ్, ఈ 4 ఉంటుంది. దాని 4కు సాంస్క్రిట్లో పేర్లు చెప్తారు. పూరక, రేచక. రేచక అంటే అవతలిడ్చేది, పూరక అంటే తీసుకునేది, కుంభక అంటే బ్రెత్ హోల్డ్, అంతర్కుంభక, బాహ్య కుంభక. ఇంత చెప్తారు ఈ 4 ప్రాణాయామ. ఐ థింక్ మీకు ప్రాణాయామం చేసే అభ్యాసం ఉందా, చేసిండారా మీరిద్దరు? నేను ఇంతకుముందు చేశాను సార్, 1 ఇయర్ చేశాను. వెరీ గుడ్. నేను చేసినాను సార్, నాకు ఐడియా ఉంది. అవుట్లోపున నాడీ శుద్ధి ప్రాణాయామం అంటే కొత్త, మీకు ఎట్లా చేయాలో కొత్త తెలుసు సార్. నేను చేసింది మాత్రం ఒక నాజిల్ నుంచి గాలి పీల్చుకొని ఇంకొక నాజిల్ నుంచి వదిలేస్తుంది, మళ్ళీ ఆ నాజిల్ తీసుకొని ఈ నాజిల్తో వదిలేస్తుంది. కరెక్ట్. ఇంకొకటి నాజిల్ అంటే ఇట్లా బ్రీత్ ఇన్ హోల్డ్ చేసేది నేను చేస్తాను సార్. బ్రీత్ ఇన్ హోల్డ్ చేసేది ఎంతసేపు హోల్డ్ చేసేది మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తాను. అది స్లోగా బ్రీత్ అవుట్ చేస్తాను. ఆ బ్రీత్ అవుట్ నేను రామాని యూజ్ చేసుకుంటూ ఉంటాను సార్. వెరీ గుడ్. సో ఇది నాడీ శుద్ధి. పాతంజలాలు ఈ ప్రాణాయామాలో చెప్పిండేది ఇది ఒకే ప్రాణాయామ, నాడీ శుద్ధి. మీరు వాడి సూత్రాల్లోపున వాళ్ళు రాసిండారు, పాతంజల యోగ సూత్ర అంట. దాంట్లోపున ఈ ప్రాణాయామ, నాడీ శుద్ధి ప్రాణాయామ ఒక్కిడిస్తే మిగిలినది యావదీ లేదు. జస్ట్ హోల్డింగ్ బ్రీత్ సార్. అది ఆ 2 అన్ని, ఉసురు తీసుకునేది, ఉసురుని బ్రెత్ హోల్డ్, అంతర్కుంభక, బాహ్య కుంభక, ఇవి ఇంతిడిస్తే 4. దీన్ని నాడీ శుద్ధి అంటే చెప్తారు. వాళ్ళ పేరు కూడా నాడీ శుద్ధి అంటే ఇచ్చిండారు. నాడీలు ఉంటే మన దేహం లోపున, నేను అవన్నీ చెప్పినాను, నాడీలు ఉంటే 72,000 నాడీస్ ఉంది. అవన్నీ ప్యూరిఫై అవుతుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వాళ్ళు చెప్పేది. ఇట్ వర్క్స్ అట్ ది ఫిజికల్ లెవెల్, మన ఆరోగ్యానికి. ఇట్ వర్క్స్ అట్ ది మెంటల్ లెవెల్, ఇట్ క్వైటన్స్ ది మైండ్, ఇట్ వర్క్స్ అట్ ది స్పిరిచువల్ లెవెల్ అంట. స్పిరిచువల్ లెవెల్ అంటే ఏమి, మీకు ఏకాగ్రత వస్తుంది, మనసు శాంతమవుతుంది. మనసు ఎప్పుడు శాంతమవుతుందో, అది ఒక స్థితికి వస్తుందో అప్పుడు వస్తువులు ఎలాగుంటే అలా కనపడుస్తుంది. అది కదా. మనము హెసిటేషన్ మైండ్లో ఉంటే, గాబరులో ఉంటే, మనకి మనసు వేగంగా ఉంటే, వీ కెనాట్ జడ్జ్,
వీ కెనాట్ నో వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ నాట్ రాంగ్ అంట. కోపంలో అదే తనే అయ్యేది. సో ఇవి అవాయిడ్ అవుతుంది. మనకి సాధనలకు చాలా ముఖ్యం ఇది. మనకి ఎనుకలు కూడా చెప్పుతుంది ప్రాణాయామ. ఇప్పుడు మనసుని కంట్రోల్ చేయాల. నేను చెప్తాను, పెట్టుకోండి మీకు. చూడండి, మా మనసు చాలా వేగంగా ఉంది. స్లో డౌన్ చేయండి, చూస్తాం మీరు. వెరీ డిఫికల్ట్. మనసు అంటే ఏం సార్ చెప్పండి. మనసు ఎక్కడుంది చెప్పండి సార్. మా మెడికల్లో మనసు చెప్తారా? నో. దే విల్ టెల్ ది బ్రెయిన్, దే విల్ టెల్ ది సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మైండ్ అని చెప్పండి. వాళ్ళకి చూస్తాం, చెప్పిండి చూస్తాం. ఎవరైనా మన వేదంలో చెప్పిండే అంత మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, ఇంత డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇప్పుడు వరకు నో సైంటిస్ట్ హ్యాస్ అటర్డ్ ఎ సింగల్ వర్డ్. చెప్పి చూస్తాం వాళ్ళ మనసు ఎప్పుడు ఉంది అంట, చూస్తామంట. దే కెనాట్. ఇది మనసు కనపడుతుంది మన కళ్ళకి, ఇంద్రియాలకి? నో. మనసే కమ్మడికి ఉన్నప్పుడు మన దేహంలో ఉండే నాడీలు ఎక్కడ కనపడిస్తుంది? సో దాన్ని ఇంకా ఈ ప్రాణాయామ లోపల మనకి ఇంత చెప్తారు వాళ్ళు. దీన్ని ప్రాణాయామ యజ్ఞ అంటారు. ఇది చేసేదాన్ని ఇంకా ఇప్పుడు మనకి మనసుని స్లో చేయండి. నేను చెప్తాను, చేయండి, చూస్తాం. వెరీ డిఫికల్ట్. దానికి ఒక ట్రిక్ ఏం కొత్త, మనసుకింత స్థూలము ప్రాణం. నా we hold this prana and make it slow movements. Breathe in and breathe out in slow way, in a long way. అప్పుడేమైతుంది, ఎప్పుడు మీ ఉసిరాట నిదానం అవుతుందో, మీ బ్రీతింగ్ నిదానం అవుతుందో, మీ మనస్సు స్లో డౌన్ అవుతుంది, మీ మనస్సు నిదానం అవుతుంది. అప్పుడు యూ విల్ గెట్ ది బ్లిస్. ఎలా? ఫాస్ట్నెస్ ఈజ్ ది దుఃఖ. ఆనంద హ్యాపీ అనాలిసిస్ చూడండి. మనము మైండ్ ఎవరికి ఇట్లా హెసిటేషన్ ఉంటుందో, ఫాస్ట్నెస్ ఉంటుందో, దుఃఖము. జగలు మాడేటప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యలు మీ మైండ్ ఇట్లుంటుంది. చూసుకోండి కావాల్సింటే. జగలు మాడినప్పుడు చూడండి. నేను ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని ఇంకా మనకి ఎక్కడ దూడు ఉంటుందో అక్కడ ఆవు పోతుంది. దూడేమన్నా మనకి ఆవు దూడేసంటే వాడు ఏం చేస్తాడు, బుద్ధివంతుడు ఆవును పెట్టుకోనలే, దూడిని ఎత్తుకొని పోతాడు. ఆవు దాని వెనుకలే వస్తుంది. అట్లా ఈ ప్రాణాయామం అనేది దూడు ఉన్నట్లా. ఈ ప్రాణాయామం నేను పెట్టుకుంటే మనసు దాని వెనుకలే వస్తుంది. దిస్ ట్రిక్ హ్యాస్ టోల్డ్ బై పాతంజలి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. దానికి పాతంజలి మహర్షికి మనము ప్రణామాలు చెప్పాలా. ఇది ప్రాణయజ్ఞ అంటారు. అంతే. ఇట్లా చెప్పిండి అదే మనకు కావాలా, వి యూటిలైజ్ అంతే. చాలా చాలా నీట్ గా చెప్పేస్తారు. అది బాగుంది. అవునమ్మా. బ్రీతింగ్ హోల్డ్ చేస్తే మనసు ఎంత కాముగా దాని వెనకే వస్తుంది అని చెప్పారు కదా. ఎంత బాగుంది చూడండి. ట్రిక్, దిస్ ఈస్ ఎ ట్రిక్, ఉపాయము. వీ షుడ్ యూజ్ ఇట్. మనం ప్రాణాయామాలో దానికే మీరు యోగా కింత ప్రాణాయామాది గ్రేట్నెస్. మనం ప్రాణాయామం చేయాలా. నేను అవుట్కే ధ్యానం కూర్చోపెట్టేటప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ యోగాసనాలు చేపిస్తాను. అప్పుడేమైతుంది, తమో గుణంని ఇంకా రజోగుణానికి వచ్చి, రజోగుణంని ఇంకా సత్వగుణానికి వచ్చేస్తారు. ఆమెని ఇంకా ప్రాణాయామ చేపిస్తే రజోగుణంని ఇంకా సత్వగుణానికి వచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తాను నేను, ప్రాణాయామ చేపించి ఇంకా శవాసన ఏవిచ్చి, శవాసన అయ్యి ఇంకా భజన చెప్పిస్తాను నేను. కళ్ళు మూసుకొని ఉంటారు వాళ్ళు. స్లో భజన, సింపుల్ భజన. అప్పుడు వాళ్ళ మైండ్ ఇంకా క్వైట్ అయిపోతుంది. అప్పుడు జపం స్టార్ట్ చేస్తే అప్పుడు జపం ఏకాగ్రతే, మనసు శాంతంగా ఉంటుంది. అప్పుడు జపం బాగా అవుతుంది. ఇంతే ఉండేది. సో వీ అడాప్ట్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ దిస్ ఇన్ అవర్ యోగా క్లాసు. ఇట్లంతా ఆ తర మనం చేసుకోవాలంట. ఓకే, గుడ్. నెక్స్ట్ 30th. अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेप्येते यज्ञविदो యజ్ఞక్షపితకల్మషాః. వెరీ గుడ్ అమ్మా. బాగా చెప్తారు కదమ్మా మీరు. శ్లోకాలు గిక్కలంతా బాగా ఎక్కడ ఒత్తలనో ఎక్కడ ఇచ్చేయాలనో అంత బాగా చెప్తారు. రఘు సార్ దగ్గర నేర్చుకున్నాను సార్. అప్పుడు రఘు సార్ క్లాసెస్ పెట్టినప్పుడు నేను మార్నింగ్ డైలీ జాయిన్ అయ్యి అక్కడ తనతో పాటు అక్కడ ప్రాక్టీస్ చేయించారు రఘు సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అది కూడా సాధనే.
మరి శ్లోకాలు చెప్పుకునేది కూడా ఒక సాధన. అప్పుడు చూడండి మీ మనసు అవతలకు పోయేలేదు. బట్ మనం అంతలోపునే ఉండకూడదు. ఎన్నో జనాలు శ్లోక భగవద్గీత నోటుకొస్తుంది. నా చెల్లెండ్లు ఒక 5 అధ్యాయాలు నోటుకొస్తా ఉంటాయి. నేను వాళ్ళకి ఇది రామాయణమా మహాభారతమా అంటుంది. ఫస్ట్ క్లాస్ కాదు రామాయణము అనేసి. అంటే వాళ్ళకి ఆ శ్లోకాలు ఏమి, ఇంకా చిన్నోళ్ళు వాళ్ళు. పాపం అప్పుడంతా 12 ఏండ్లో 13 ఏండ్లు 15 ఏళ్ళ లోపున ఉండింది వాళ్ళు. దాన్ని ఇంకా అంత ఉపయోగం లే, బట్ ఉపయోగం ఉంది. మీరు శ్లోకాలు చెప్పేటప్పుడు మీ మనసు అవతల పోయలే. యు ఆర్ లెర్నింగ్ సంథింగ్, బట్ దాని విత్ మీనింగ్ సెకండ్ స్టెప్. నెక్స్ట్, Correct. if you adapt those things to your practical life, then it is real benefit. Next, అది ఆత్మతత్వంలో నిలిస్తే దట్స్ ఫైనల్. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కొందరు అక్కడికే నిలిచిపోతారు, వేదాలు చెప్తారు, అన్నీ చెప్తారు, దాని అర్థం మాత్రం ఏమీ గుర్తుండలే. ఊరికే బ్లైండ్గా నో యూస్. ఓ యూజ్ ఉంది, సంథింగ్ ఈజ్ బెటర్ దన్ నథింగ్, అది మనకు గుర్తే ఉంది. ఓకే, ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉన్నారు అమ్మా? కూడా మా పిన్ని గారు కూడా తను మొత్తం 18 చాప్టర్స్ వచ్చు. సో తనకు నేను మొన్న ఒకసారి మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను మీనింగ్ తెలుసుకోవాలని ఉంది నాకు ఇప్పుడు అని చెప్పారు. నేను చెప్పిన తర్వాత తనకు ఓకే ఇప్పుడు నాకు మీనింగ్ తెలుసుకోవాలని ఇప్పుడు నేను ప్రయత్నిస్తానని చెప్పారు. చూస్తున్నా, ఇప్పుడు ఫస్ట్ చెప్పుకోము, ఇంకా వాళ్ళకి ఇంత ఐడియా వచ్చారే, ఇంత శ్లోకం ఉంది, భగవద్గీత ఇంత గ్రేట్ పుస్తకం అని చెప్తారు. అన్ని రిలీజియన్కి ఇంత భగవద్గీత ఇంత గ్రేట్ అయితే వాట్, ఏం లోపల అర్థం ఉంది. అప్పుడు దెన్ దే విల్ పీప్ ఇన్ టు ది మీనింగ్ ఆఫ్ ది భగవద్గీత. ఆ మీనింగ్ ఇప్పుడు వచ్చిరి అంటే దే ఒక స్టెప్ ముందు వచ్చారు అంతే. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా అవుట్లోకి తరావరి అర్థం చెప్పేవాళ్ళు ఉంటారు, ఆత్మని చూపించేవాళ్ళు. ఇప్పుడు ఇది సచ్చిదానంద సరస్వతి స్వాములు, శంకరాచార్యులు చెప్పే భగవద్గీతనే వేరే. మీరు వినండి, మీకు ఎన్నోసారి మీరు చెప్పిండారు, మన శ్రీనివాస్ గారిలో చెప్పిండారు, వేరే తవ చెప్తారు, బట్ మనం నమ్ముకోవాలి. అది ఇక్కడ అట్లు కాదు. సార్వత్రిక పూర్ణ అనుభవ, వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ ఇంకా మనం చూపెట్టేస్తారు ఇక్కడే. ఉత్తమాధికారి అయితే అక్కడ నిల్చుకొనేస్తారు, మనం కాదు. మనకు సాధనలు కోరుతుంది. అప్పుడు మనం సాధన చేసే తత్వంలో మీకు ఇంకేం కావాలా? ప్రూఫ్. వాట్ ప్రూఫ్ యూ వాంట్? మీకు ఇప్పుడు మీకు ఏం చెప్తా ఉన్నానో నేను అంత కంప్లీట్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షోయింగ్ యూ. ఈ తర ఎవరు చెప్తారో ఇది నిజమైన శ్రవణ అంట, లేకుంటే శ్రవణం అయ్యేలే. కర్మకాండలో చెప్పినట్ల ఈ స్వర్గ నరకాలు ఉంది, ఇమాజిన్ చేసుకోవాలా. యూ హ్యావ్ టు బిలీవ్, అంతే. ఇది కూడా అట్లే బిలీవ్ అయిపోతే దెన్ వాట్ ఈస్ ది యూజ్? లేదు, ఇది బిలీఫ్ కాదు అట్లా చెప్తారు కదా, అట్లా. గుడ్. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థమేమప్పంటే, ఈ మనము యోగా చేయాల్సి ఉంటే ముందుకు 6వ అధ్యాయంలో కానీ ఎవటికి కానీ, లౌకికం కానీ వైదికం కానీ, మనకు ఆహారం నియంత్రణ ఉండాల. ఆహార విహార ఇవన్నీ ఉండాల కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్కి పోతే చిన్నోడు కొడుకు నిండుకు బాగా తినడిచిపోతే నిద్ర వస్తుంది. ఇప్పుడు మనకు పాఠాలు నేర్చుకుంటాడా? విహారాలు 3 పొద్దులు ఆటలాడుతూ ఉంటే వానికి స్ట్రెయిన్ అవుతుంది. స్కూల్లో పోతే నిద్రపోతాడు, లేకపోతే చదివేకపోతే నిద్ర వస్తుంది. దానికి ఆహార విహారాలు మన వ్యవహారంకు కూడా ఎంత గ్రేటో, మనకి ఎంత హెల్ప్ అవుతుందో. మరి ఇట్లా మోక్ష సాధన చేసే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ కాదా స్వామి? ఇంపార్టెంట్. దానికి ఇక్కడ ఆహారాల విచారాలు చెప్తారు. సాన ఆహారం తినేది, ఆహారం తినక ఉండేది, ఇవి యావది మంచిది కాదు అంట చెప్తా ఉన్నారు. ఇప్పుడు బుద్ధుడు ఏం చేసే, నేను ఆహారమే తినలేదు నాకు మోక్షం అయిపోతుంది అంటారు. ఇవన్నీ వాళ్ళ కల్పనేలు, లేకుంటే ఎవరు చెప్పించరో ఏమో. ఈ స్టార్టెడ్ డూయింగ్, నాట్ టేకింగ్ ఎనీథింగ్. అప్పుడేమో వానికి సుస్థ అయిపోయింది. ఒక 12 గంటల్లో నడుచుకొని వస్తూ ఉన్నాడు, వాడు మూర్చిపడిపోయా. ఒక అవ్వు వచ్చింది, వాడికి నీళ్ళంతా తొట్టి వాడికి ఇంత ప్రజ్ఞ వచ్చింది. ఇంకా అబ్బా ఏమి నీ శరీరం ఇట్లు చేసుకో ఉండవు, ఇప్పుడు అప్పుడు చచ్చిపోయినట్లయిపోయింది. అది అంత ఇట్లు సన్నగా, అది నడిచకే ఇట్లేదు, కూర్చొని శక్కట్లేదు నీకు. ఇట యారు ఇట్లు చేసుకుంటూ అమ్మా దేవుని పుడుకుతా ఉన్నాను అన్నట్ట. అయ్యో కూర్చోప్ప, ఈ శరీరం ఉంటే కదా నువ్వు దేవుని చూసేది, ఈ శరీరమే లేకుండా నీ మగమేం చూస్తావు అంట చెప్పినప్పుడు నువ్వే నా గురువునమ్మా అనేటప్పుడు ఆహారం తీసుకొని షురు చేస్తారు. ఆహారం తీసుకోవాలంటే 3 పొద్దులు తినేదా? కాదు. అవుకే ఆహార విహారాలు
అంట. ఆహారం అంటే ఇక్కడ మరి మనం తినేదే పెట్టుకోకూడదు, చూసేది వినేది, మనం లోపలికి ఏమేం ఫీడ్ చేస్తామో అవన్నీ ఆహారాలు. ఎట్లా ఆహారం ఇస్తామన్నా నేను సాత్వికమైన ఆహారము, మన దేహానికి శక్తి వచ్చేది, పుష్టిమైన ఆహారము, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమేమి చెప్తామో అట్లా మనం చూసేదేమి, వినేదేమి, ముట్టేదేమి, 3 పొద్దులు మనం ఎట్లా వాళ్ళ జనాల జట్లో ఉంటాం. దీస్ థింగ్స్ ఆల్సో మేక్స్ వెరీ డిఫరెన్స్ ఆఫ్ అవర్ లైఫ్. దీన్ని వీళ్ళు ఇవన్నీ చెప్తూ వస్తారు. 6నే అధ్యాయంలో ఎట్లు కూర్చోవల్లా, ఏమేం చేయల్లా, ఇవన్నీ కూడా చెప్తారు. ఇక్కడ ఊరికే దానికి పీటికే ఇచ్చిండారు అంతే. దానికి శాస్త్రంలో ఇంతే ఆహారం తీసుకోవాలంట చెప్పిండారు. మీకు అంతా నేను చెప్పిన ఆహారం ఎట్లా తీసుకోవాలనేది మీకు అందరికీ గుర్తు అనుకుంటాను. జస్ట్ ఐ విల్ గో హెడ్. కడుపుని 4 భాగాలు చేయాలా, అర్థం ఆహారం తినాలా, ఇంకాల్ భాగం వాటర్కి, ఇంకాల్ భాగం ఏర్కి ఇడియాలా. ಮತ್ತೆ మనం తీసుకునే ఆహారం లోపల మనం ఎట్లా తీసుకోవాలా, మనకి రోగం వస్తే మాత్రలు ఎంత ఎత్తుకుంటాం సార్, అట్లా మనకి కడుపు ఆకలి అనేది ఒక రోగం అంట. ఆ రోగం వస్తే దానికి ఎంతసారి తీసుకోవాలా, మాత్రలు ఎంత ఎత్తుకుంటారు, సానా తీసుకుంటారా, లేదు. ఆ కడుపు ఆకలి పొయ్యి అంతా తీసుకోవాలంట. ఇక్కడ వరకు తినేది కాదు, అంట మనకి తేగొచ్చే వరకు తింటుంది. అట్లా తిని మీకు ఏమవుతుంది, లౌకికం పనులే చేసే కయ్యాలి, నిద్ర వస్తుంది. ఇంకా ఆధ్యాత్మ చాలా సూక్ష్మమైన విచారాలు, మనసు నిద్రపోతే మనం ఏం చేస్తాం సాధనలో, అవుట్ కోసం విహారాలు అవి కూడా చెప్పరి. దీన్ని ఇవన్నీ మనము కర్మయోగాలో చేసాయంటే మనకి చిత్తశుద్ధి కూడా అవుతుంది అంట చెప్తా ఉంటారు. నెక్స్ట్ 31 యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్య కురు సత్తమా. కరెక్ట్. ఇక్కడ యజ్ఞశిష్టామృత భుజ, మనము ఈ యజ్ఞాలు చేస్తాము, హోమాలు చేస్తాము, హవనాలు చేస్తాము, మనకి ఇవన్నీ కర్మకాండంలో చెప్పాలి. ఇప్పుడు మనము సత్యనారాయణ పూజ, ಮತ್ತೆ లక్ష్మీ పూజ, గణపతి పూజ, గణపతి పండుగ ఇవన్నీ చేస్తాము. అప్పుడు ఏం చేస్తాము, దేవునికి నైవేద్యం పెడతాం, అన్నీ చేస్తాం. ఒబ్బట్లో అన్నము, చిత్రాన్నము, ఇట్లవన్నీ చేసిందే దేవునికి నైవేద్యం పెడతాము. పెట్టిందే మనం ఏం చేస్తామా, ఇంకా అది ప్రసాదం రూపంలో దేవుడు మనకి ఇచ్చిండాడు, దేవుడు దాన్ని తిని మనకి ఇస్తున్నాడు అంట. నిజంగా దేవునికి మనం ఏమి ఇచ్చే పనులే, వాడు దేవునికి ఆకలి అయ్యేదూలే, మనకు అయ్యలే. ఆత్మస్వరూపానికి ఎప్పుడైనా ఆకలి అవుతుందా, లేదు. ఇవన్నీ మన భావనల్ని ఇంకా మనకి శాస్త్రంలో ఇట్లా చెప్తారు. మనం అట్లా చేసే అంటే ఇది పోని ఈ వస్తువులంతా ఇచ్చినోడేవుడు దేవుడు. ఆ దేవుడు ఇచ్చిండే వస్తువుల్ని దేవునికి అర్పించే దాంట్లో ఏముంది స్పెషాలిటీ అంటే అనొచ్చు మీరు, ఉంది. మనము ఇది నేనే పొంటిండేది, నేనే తింటాను, ఈగో. అప్పుడేం చేయాలా, ఇది పరమాత్ముడి ఇచ్చిండేది, పరమాత్ముడికి అర్పిస్తాను, వాడు దాన్ని ముట్టి నేను దాన్ని తీసుకుంటే నాకు అది అమృతమవుతుంది అంట. ఆ ఒక భావన లోపల మనం తీసుకోవాలా. మనకి నిజమైన దేవుడు ఎవరు సార్, దానివల్ల అంతఃకరణ శుద్ధి అవుతుంది కదా సార్, నేను అనే అహంకారం అవన్నీ. ఇప్పుడు నాకు మన ఇంట్లో దేవుడు తినలేదో, భిక్షమోళ్ళు వస్తారు, వాళ్ళు వాకింగ్ దేవుళ్ళు, బట్ వాళ్ళు భిక్షమోళ్ళు ఉండొచ్చు, వాళ్ళ దేవుని విచారం కొట్లాక ఉండొచ్చు. వాళ్ళని ఏమంటారు, అతిథి దేవో భవ, కుయిక వచ్చినోళ్ళు, భిక్షమోళ్ళు. వాళ్ళకి మనము మన చేతిలో అయినంత దాన ధర్మాలు, అన్నాలు ఇవన్నీ ఇచ్చే అంటే ఇది పుణ్యం కదా. ఇది కర్మయోగంలో చేస్తే పుణ్యం. నేను ఇప్పుడు ఇస్తా ఉన్నాను, నాకు ఎవరైనా ఇస్తారు ఉంట చేస్తే అది కామ్యా కర్మ. మీకు మోక్షం కావాలన్నా డూ ఇట్ ఇన్ కర్మయోగ, అంతే చెప్తా ఉండేది. దాన్ని ఇంకా మనకు దేవునికి మనం ఏమే చేసినా దేవునికి అర్పించి తినాల. ప్రతి దినము మనం భోజనం చేసే మొదలు మనం ఏం చేయాలా, ఆ ప్రసాదం ఇక్కడ పెట్టుకోవాలా, అంత తట్లో వడ్డించే వరకు మనం ముట్టే పోకూడదు. ఏమైతుంది అంటే మన నోట్లో జొల్లు కారల్లా వస్తువులు చూస్తూ ఉన్నట్లే, దాని స్మెల్, ఆ వస్తువులు చూస్తూ ఉన్నట్ల నా నోట్లో నా జొల్లు ఎప్పుడు కారుతుందో, నౌ యువర్ జ్యూసెస్ ఆర్ రెడీ టు డైజెస్ట్ ది ఫుడ్.
ఆమెనికి ఏం చేయాలా? మనం అవన్నీ వడ్డించి ఇంకా మన మనస్సు శాంతంగా ఉండాలా. ఆమెనికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఏమైనా కానీ ఒక ప్రార్థన. ఇప్పుడే మేమేం చేస్తాం అవన్నీ కావచ్చు, గురు బ్రహ్మ కావచ్చు, మీరు ఇప్పుడు చెప్పింది కావచ్చు, భగవద్గీత శ్లోకం కావచ్చు. భోజనం చేసేటప్పుడు మా ఆశ్రమంలో ఈ మంత్రం వేసినాము. బ్రహ్మార్పణం బ్రహ్మణాహుతం బ్రహ్మైన దేవ గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అందులో ఆ మంత్రం చెప్పుకొనే చెప్పాల. అట్లా అట్లా ఇవన్నీ చెప్పిన తక్షణం మన మనస్సు వేగంగా ఉంటుంది, శాంతమైంది. ఎప్పుడు శాంతమవుతుందో అప్పుడు నేను నిదానంగా బోధించేలా. ఒకసారి ఒక తుత్తు నా నోట్లో పెట్టుకుంటే 32 టైమ్స్ బాగా నొమిలి తినల్లా. దిస్ ఈస్ ది మెథడ్. హౌ ఐ షుడ్ ఈట్, హౌ మచ్ ఐ షుడ్ ఈట్, హౌ ఐ షుడ్ ఈట్ అనేది అన్ని శ్లోకం ఉంటుంది మన శాస్త్రంలో. దీన్ని చెప్తా ఉంటారు. ఆవిడ ప్రసాదము, దేవుని ప్రసాదము ఉంట స్వీకరించాలా అంట. ఇప్పుడు ముముక్షులు ఎట్లు చేయాలా? వాళ్ళకి బరీ ఆహారం కాదు, దేవునికి పెట్టిన నైవేద్యం కాదు, ప్రపంచంలో మనం చూసే వస్తువులు, కాయ వాచ మనస ఏమేమి నేను చూసి దాన్ని అనుభవిస్తున్నానో అవన్నీ యజ్ఞ రూపంలో చేయాలా. భగవంత నువ్వు నాకు ఇచ్చిండవప్ప అని భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకొని వి షుడ్ ఎంజాయ్ దోస్ థింగ్స్ విత్ ది ధర్మ. అది చెప్పేది. అప్పుడేమవుతుంది? కర్మయోగంలో చేస్తే మన అంతఃకరణ శుద్ధి అయ్యి మోక్షం పోతాము. ఈ పైన చెప్పిండే యజ్ఞాన్ని ఇవి ఎవరు ఈ రీతి చేసేదో వాళ్ళని ఏమంటుకొస్తారు? అయజ్ఞుడు. ఇప్పుడు ఎవరు యోగ్యంగా మంచి దావలో పోతారో వాడు యోగ్యవంతుడు. వాడు ఎవరు మంచి దావలో పోకుంటే వాడిని అయోగ్యుడు అంటారు కదా. అట్లా ఎవరు యజ్ఞ రూపంలో పోతారో వాళ్ళు యజ్ఞ స్వరూపలు. వీళ్ళు అట్లు చేయకుండా వాళ్ళు అయోగ్నులు అంట, వాళ్ళకి పేరిచ్చిండారు అంట చెప్తారు. నెక్స్ట్ 32. ఏవం బహువిధా యజ్ఞ విదతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. వెనకల శ్లోకంలో చెప్పినప్పుడు మనకి జ్ఞానం ఇంకానే మోక్షమయ్యేది. ఇది వెనకల శ్లోకం అర్థం చెప్తా ఉన్నాను. అది ఇడిచింటిని జ్ఞానం ఇంకానే మోక్షం మనకి. అవన్నీ వినడం జ్ఞానాలకు విజ్ఞానం మీరు ఏమైనా పెట్టుకోండి. పోనీ ఇక్కడ చెప్పిండారు కదా, ఈ దాన ధర్మ జప తప వ్రత నియమ తపస్సు యోగ ప్రాణాయామాలు. ಮತ್ತೆ దీన్ని ఇంకా ఏమవుతుంది అంటే మనము కర్మయోగ రూపంలో చేస్తే చిత్తశుద్ధి అవుతుంది. దీన్ని ఇంకా ఇండైరెక్ట్గా మనకు మోక్షం అవుతుంది అంట చెప్పిండు. అంత చెప్తారు చాలు. ఇప్పుడు మనకి పాపాలు పుణ్యాలు సమంగా చేస్తే మనుష్య జన్మ, పుణ్యమే జాస్తి చేస్తే దేవతా జన్మ, పాపమే జాస్తి చేస్తే ఈ తిర్యక్ ప్రాణులు అంటే ఈ చీటుకులు పురుగులు పులి సింహ ఇట్లవి తిర్యక్ ప్రాణులు అని చెప్తారు. మనకి ఇట్లా జన్మాలు. ఇది మన చేతిలో ఉంది. ఇది ఆర్ట్ ఆఫ్ డయింగ్, ఆర్ట్ ఆఫ్ లీవింగ్, ఆర్ట్ ఆఫ్ మేకింగ్ అవర్ సెల్ఫ్. నేను కావాల్సింటే నేను రాముని చిత్రం రాపించుకోవచ్చు, లేకుంటే రావణుని చిత్రం రాసుకోవచ్చు. నా చేతిలో ఉంది. యు డూ వాట్ ఎవర్ యూ వాంట్. యూ వాంట్ టు బికమ్ రామ ఆర్ రావణ అంటారు. అట్లా మన ಏಳಿಗೆಗೆ ನಮ್ಮ ಏಳಿಗೆಗೆ ನಾವೇ ಶಿಲ್ಪಿ అంట. మన ఏಳಿಗೆ మన ముందుకి ఏం కావాలనో అది నా చేతిలో ఉంది కదా. నా చేతిలో పెన్ను ఉంది, గోడ హై మైదాన్ హై, ఏం కావాల్సిన చేసుకొని చెప్తారు. అట్లా ఎవరు బుద్ధివంతులు ఈ దవలో పోతారో వాళ్ళు దేవతలు కావచ్చు, లేకుంటే దేవతలకింత హైయెస్ట్ ఇంకెవది ఉంది? బ్రహ్మలోకం ఉంది. మీరు రాముణ్ణే గురించి తపస్సు చేసే అంటే సెచ్చేటప్పుడు బ్రహ్మలోకానికి పోతాము, అక్కడ క్రమముక్తి అయింది అంటే చెప్పినాము. దానికింత హైయెస్ట్ ఇక్కడే మోక్షం పొందేది రమణ మహర్షులు, రామకృష్ణ పరమహంసలు. అంత కూడా మనకి పాసిబిలిటీస్ ఉంది. మనిషికి మాత్రమే పాసిబిలిటీస్, ఇంకెవరికూ లేదు, దేవతలకు లేదు. ఉంది, బట్ వాళ్ళకి ఇంకా సానా ఎప్పుడు వాళ్ళకి ఈ ఆనందము జాస్తి ఉండేదాన్ని. ఇంకా వాళ్ళ అవుట్లోనే వాళ్ళు మర్చిపోయి మోక్షంతో వచ్చేలే.
బట్ ఇక్కడ మనిషి జన్మ అత్యంత శ్రేష్టము. మానవ జన్మ బలు శ్రేష్టవయ్యా ఉచ్చప్పదిరలా, దాన్ని వ్యర్థం చేసుకోవద్దండి ఇంట దాసులు చెప్పిండే దీనిలా పుట్లో ఇవన్నీ ఇంత మనకి బెనిఫిట్స్ ఉంది అంట చెప్తారు. ఇప్పుడు నేను 32 మంత్రాలకు మీకు అర్థం చెప్తా ఉన్నాను. ఇప్పుడు కర్మకాండ కానీ జ్ఞానకాండ కానీ మనకి ఎక్కడి ఇంకా వచ్చింది? ఇక్కడ వేదం లోపల 2 చెప్తారు. ఒకటి కర్మకాండ, ఆ కర్మకాండలో ఉపాసనకాండ వస్తుంది. ఉపాసనకాండ అంటే జపమో ఉపాసనలో చెప్తారు. నెక్స్ట్ ఇంకొకటి జ్ఞానకాండ. ఈ మూడు ఎక్కడి ఇంకా వస్తుంది? మనకి ఎక్కడి ఇంకా గుర్తవుతుంది అంటే వేదాల ముఖం ఇంకా, బ్రహ్మ ముఖం ఇంకా, ద్వారం ఇంకా అంట. వేదాలు రాసింది ఎవరు? బ్రహ్మడు. బ్రహ్మణ ముఖం ఇంకా వచ్చే ఎట్లొచ్చే, మనం ఎట్లా ఊపిరి తీసుకొని ఇడిస్తామో అట్లా ఈ వేదాలన్నీ బ్రహ్మణ నోట్ని ఇంకా వచ్చింది అంట చెప్తా ఉంటారు. దానికే దీనికి బ్రహ్మణ ముఖముని ఇంకా వచ్చింది, దీని వేదాలు అంటారు. సో దాన్ని ఇంకా ఇవన్నీ కర్మలను ఇంకా పుడుతుంది అని చెప్తారు. ఎట్లా అంటే కాయ వాచ మనస, పని అంటే 3 ఇవన్నీ ఇంకా అవుతుంది. అయితే ఆత్మ లోపల యావ క్రియను లేదు. క్రియ కాయ వాచ మనస యావ పని లేదు. వాడిని ఏమంటారు? ఆత్మని నిష్క్రియ, నిరహంకారి, అశరీర, అప్రాణ, అమనస్క స్థితి అంటారు. వానికి ధర్మ అధర్మ 2 లేదు. అంటే ఇట్లంతా చెప్తారు కదా, గుర్తు కదా మనకి. మనము డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఏమైనా పని చేస్తామా? లేదు. అదే చెప్తా ఉన్నారు ఆధారం. ఈ ఆత్మ లోపల యా వ్యాపారము లేదు అంట మనకే గుర్తవుతుంది అంట. నేను యా వ్యాపారము లేక ఊరికి ఉండేది అనేది మనకు గుర్తవుతుంది. అది ఆత్మస్వరూపము అంట. సో ఇక్కడికి 7:30 జస్ట్ ఇంకా జ్ఞానస్థితి ఎంత వస్తుంది దానికి కావాల్సింటే మనము ఆమెని చెప్తాము. ఇంకంత సాన లేదు, కొంచెం ఉండేది. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు.